మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం నాడు రహస్యంగా పాలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. వద్దన్న డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ తీరిపోతాయి. పాలతో ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం బుధవారం రోజు ఎవరైతే పాలతో ఇలా చేస్తారో వారికంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే పాలు ఎంతో శుద్ధమైనవి, స్వచ్ఛమైనవి కనుక బుధవారం రోజు పాలతో ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ బుధవారం రోజు పాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి పూజ చేసేటప్పుడు నెత్తి మీద ఎందుకు మొట్టికాయలు కొట్టుకుంటారో తెలిపే కథను విందాం. ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవ్వరికీ కనపడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేకపోవటంతో అక్కడ అనావృష్టి ఏర్పడింది. చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నానే అని బాధపడుతూ ఉన్నాడు. ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన జీవులన్నీ కూడా ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న ఇంద్రుణ్ణి, సచీదేవిని చూసి, దేవేంద్ర, ఎందుకలా విచారంగా కనిపిస్తూ ఉన్నారు అని అడిగాడు. దానికి ఇంద్రుడు, ఓ నారద మహర్షి, మీకు తెలియనిది ఏముంటుంది? అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. నేనుండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు, మహేంద్ర, విచారించకు. కష్టాలు కలకాలం ఉండవు కదా. మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు. ఇంద్రుడు నారదుడితో, మహర్షి, నేను నా గురించి బాధపడటం లేదు. నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రమించిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతూ ఉన్నాను. అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు. అగస్త్య మహర్షి నది సప్తకం నుండి కావేరీ నదిని తీసుకొని ఇటువైపే వస్తూ ఉన్నాడు. కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంకా అనావృష్టి ఉండదు, బాధపడకు అని చెప్పి, ఇంద్ర, అది జరగాలంటే మీరొక పని చెయ్యాలి. పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు. నారదుడు చెప్పిన విధంగానే ఇంద్రుడు, సచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. ఆ పూజలకు సంతోషించిన గణపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. సచి, ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు. సంతోషించిన గణపతి, దేవేంద్ర, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి ఇంద్రుడు, గణాధ్యక్ష, మాకు ఆశ్రమించిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతోంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు. ఆ మాటలు విని దేవేంద్ర, స్వర్గలోకమా, భూలోకమా, పాతాళమా, ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు గణపతి. దానికి ఇంద్రుడు, స్వామి, పరమేశ్వరుడంతటి వాడు అగస్త్య మహర్షి. ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చాలా పవిత్రమైన జలం. దాన్నిక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి. అప్పటికే కావేరీ నదిని
కమండలంలో నింపుకొని కొంకణ దేశం వైపు బయలుదేరాడు అగస్త్య మహర్షి. గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు. ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి. కాకిని అదిల్చాడు. అది పారిపోతున్నట్లుగా నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి ఆ కమండలాన్ని తన కాళ్లతో తన్నింది. అగస్త్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది. దానిలో ఉన్న నీళ్లన్నీ కూడా కింద ఒలికిపోయాయి. అయ్యో పరమేశ్వర, నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి. అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడనుకుని కోపంతో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరుగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది. మహర్షికి దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్పతిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోపంతో వెంటబడ్డాడు మహర్షి. ఏది ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదనే నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి. అదే సమయంలో శూర్పకర్ణం, లంబోదరం, ఏనుగు తల, ఎలుక వాహనంతో భవానీమాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతేనని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాపంతో, అయ్యో ఘనాధ్యక్ష వినాయక, నేనెంత అపరాధిని, ఎంత పాపం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు, అపచారం చేశాను, నన్నేం చేసినా పాపం లేదు, అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను, నన్ను క్షమించు అంటూ తల మీద మొట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అగస్త్యుడు. ఆ మాటలు విని గణపతి చిరునవ్వుతో, పొరపాటు ఎవరికైనా సహజమే, నీ మీద నాకు కోపం లేదు, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి అగస్త్యుడు, స్వామి, నేను చేసింది తప్పే, వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద మొట్టాను అంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ తన తల మీద మళ్ళీ మళ్ళీ మొట్టుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకుని కింద పడిన కమండలాన్ని చేతిలోనికి తీసుకొని, శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా. అప్పుడు గణపతి, బాధపడకు, శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కింద పడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికి ఇచ్చాడు. మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది. అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే. నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద మొట్టుకున్నావు. ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద మొట్టి కాయలు పెట్టుకుంటారో వాళ్లను వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోరికలు తీరుస్తాను. నువ్వు నా తండ్రితో సమానుడవు. నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే. నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు మొట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించటం మొదలయ్యింది. ఇక వీడియోలోకి వస్తే, పాలు అనేవి చాలా స్వచ్ఛమైనవి, ఆరోగ్యకరమైనవి. పాలు తెల్లగా ఉంటాయి కనుక లక్ష్మీదేవికి మరియు గణపతికి పాలంటే చాలా ఇష్టం. ఏ దేవుడికి పూజ చేసినా పాలతో చేసిన ప్రసాదాన్నే పెడతారు. అయితే ఇటువంటి పాలతో బుధవారం రోజు కొన్ని పరిహారాలు చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఏమీ లేదు, బుధవారం రోజు చక్కగా ఉదయం పూట మీరు గ్లాసుడు పాలు మరగబెట్టి ఆ పాలల్లో 1 స్పూన్ పసుపును అలాగే 1 స్పూన్ పటిక బెల్లాన్ని కూడా కలపండి. ఆ పాలు చల్లారిన తర్వాత గణపతి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేసుకుని 21 సార్లు ఓం మహాగణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత ఈ పాలను తీసి ప్రసాదంగా స్వీకరించి తాగేయండి. ఇలా తాగితే మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. తద్వారా మీకు ఉండే ఆటంకాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా నెమ్మదిగా పోతాయి. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ పాలు తాగితే వారి ఆరోగ్యం బాగుపడుతుంది.
అలాగే బుధవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో 2 పాల చుక్కలు వేసుకుని స్నానం చేయండి. గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి. బుధవారం రోజు పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే 24 గంటల్లో సమస్యలన్నీ కూడా పోతాయి. గణపతి అనుగ్రహంతో ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి బుధవారం రోజు మీరు కూడా పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవడానికి, అన్ని రకాల సమస్యలు తొలగింప చేసుకోవడానికి కలబందకు సంబంధించిన ఎలాంటి తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో తాంత్రిక పరిహారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. ఈ తాంత్రిక పరిహారాలలో కలబందకు సంబంధించిన అద్భుతమైన తాంత్రిక పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. సహజంగా అందరూ ఇంటి ఆవరణలో లేదా ఇంటి వెనుక కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అలాగే నరపీడ, దృష్టి, శత్రు బాధలు పోవడానికి ఇంటి ముందు భాగంలో కూడా కలబంద మొక్కను వేలాడదీస్తారు. అయితే కలబందకు సంబంధించి కొన్ని పరిహారాలు తాంత్రిక శాస్త్రంలో చెప్పారు. అవి పాటిస్తే మాత్రం విశేషమైన ధనలాభం కలుగుతుంది. చక్కటి శుభవార్తలు వింటారు. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏమిటంటే, ఎప్పుడైనా సరే 1 గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ జీలకర్ర వేయండి. బాగా నానబెట్టండి. ఆ తర్వాత జీలకర్ర కలిపిన ఆ నీళ్లు సోమవారం రోజు కలబంద మొక్కలో పోయండి. ఎవరైనా సరే సోమవారం రోజు జీలకర్ర నీళ్ళల్లో కలిపి ఆ తర్వాత ఈ నీటిని కలబంద మొక్కలో పోస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే జాతకంలో కుజదోషం వలన పెళ్లి ఆలస్యమవుతూ ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉన్నా, ఇంటి యోగం ఆలస్యం అవుతూ ఉన్నా, సొంత ఇంటి యోగం ఆలస్యం అవుతూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ సమస్య నుండి బయటపడడానికి బెల్లం ముక్క నీళ్ళల్లో కలిపి బెల్లం ముక్క కలిపిన నీళ్లు మంగళవారం రోజు కలబంద మొక్కలో పోయండి. మంగళవారం బెల్లం నీళ్లు కలబంద మొక్కకు పోస్తే కుజుడు ప్రసన్నమవుతాడు. తొందరగా సొంత ఇంటి యోగం సిద్ధిస్తుంది. కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ఎప్పుడైనా సరే విద్యార్థులు బాగా విద్యలో రాణించాలన్నా, తొందరగా మంచి ఉద్యోగం లభించాలన్నా, వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధించాలన్నా బుధవారం రోజు తేనె కలిపిన నీళ్లు కలబంద చెట్టు మొదట్లో పోయండి. అంటే 1 గ్లాస్ నీళ్ళల్లో కొద్దిగా తేనె కలిపి ఆ తేనె కలిపిన నీళ్లు బుధవారం కలబంద చెట్టు మొదట్లో పోస్తే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కలబందకు సంబంధించి 3 తాంత్రిక పరిహారాలు చెప్పారు. సోమవారం రోజు జీలకర్ర కలిపిన నీళ్లు కలబంద మొదట్లో పొయ్యాలి. మంగళవారం రోజు బెల్లం నీళ్లు కలబందకు పొయ్యాలి. బుధవారం రోజు తేనె కలిపిన నీళ్లు కలబంద మొక్క మొదట్లో పొయ్యాలి. ఇలా ఈ 3 రోజుల్లో కూడా ఈ పరిహారాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు. దీనితో పాటుగా ఎవరైనా సరే పర్సు ఉపయోగించేటప్పుడు బుధవారం రోజు మీరు ఉపయోగించే పర్సులో చిటికెడు పచ్చకర్పూరం, 1 బిర్యానీ ఆకును పెట్టండి. అందరూ కూడా పర్సు, హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో చిటికెడు పచ్చకర్పూరం, 1 బిర్యానీ ఆకు ఉంచుకున్నట్లయితే డబ్బు ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి బుధవారం కలబంద మరియు పర్సుకు సంబంధించిన ఈ పరిహారాలను మీరు కూడా పాటించి అద్భుతమైన శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.